రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని గట్టుపల్లి గ్రామ శివారులో కె చంద్రారెడ్డి రిసార్ట్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఓ సీడ్ కంపెనీ ఉద్యోగుల కోసం పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్టీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి పూర్తి వివరాలు. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్ లో ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా అశ్లీల నృత్యాలతో పాటు అమ్మాయిలతో పార్టీ నిర్వహిస్తున్నట్టుగా ఎస్ఓటీ పోలీసులు కనుగొన్నారు. దీంతో నిర్వాహకులతో పాటు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి యువతుల్ని, ఆ తర్వాత అమ్మాయిలను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్ లో పోలీసులు ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫర్టిలైజర్ కంపెనీ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి డీలర్లను తీసుకుని వచ్చి అనంతరం ఈ రిసార్ట్ లో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. ఈ పార్టీలో లిక్కర్ తో పాటు అనంతరం అమ్మాయిలను కూడా ఏర్పాటు చేశారు. సో ఇదే విషయంపై ఇట్లా పోలీసులకు సమాచారం అందింది. వాస్తవానికి ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేయడానికి ముందుగానే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. సో అనుమతి తీసుకున్నప్పటికీ కూడాను ఈ లిక్కర్ పార్టీ మాత్రమే కాకుండా ఇందులో అమ్మాయిలు, ఆ తర్వాత డాన్సర్లను కూడా తీసుకొచ్చి వారి చేత అశ్లీల నృత్యాలు వేయించినటువంటి సందర్భం ఉంది. ఇక అశ్లీల నృత్యాలు, ఆ తర్వాత పెద్ద ఎత్తున కూడా శబ్దం వస్తూ ఉండడంతో, డీజే డాన్సులకు సంబంధించినటువంటి శబ్దం వస్తూ ఉండడంతో స్థానికంగా ఉండేవారు డయల్ 100 కు సమాచారం అందించారు. అనంతరం పోలీసులతో పాటు ఆ తర్వాత ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించినప్పుడు అదే సమయంలో ఇక ఫామ్ హౌస్ లోపల ఇటు రిసార్ట్ లో ప్రధానంగా ఇటు అమ్మాయిలతో పాటు అలాగే ఈ డీలర్స్ కూడాను ప్రధానంగా ఉన్నారు. సో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ అమ్మాయిలందరినీ కూడాను పోలీసులు స్టేషన్ కి తరలిస్తే ఈ పార్టీ ఎవరు కండక్ట్ చేశారు, అనుమతులు ఉన్నాయా లేదన్న అంశాల గురించి ఆరా తీసినప్పుడు కేవలం లిక్కర్ పార్టీకి మాత్రమే అనుమతులు తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి సో మొత్తం ఈ అమ్మాయిల వ్యవహారం పైన అశ్లీల నృత్యాల మీద ప్రజెంట్ ఇప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.